విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రమాద గంటికలు మోగిస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలడానికి కారణం ఏంటి? స్థానికులు ఏమంటున్నారు? న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా విజృంభణపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుండడంతో కూడా మెడికల్ క్యాంపును అయితే కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు ఇవాళ వరకు 5వ రోజు ఇవాళ 4 రోజులుగా ఈ డయేరియా క్యాంప్ అయితే కంటిన్యూ అవుతుంది. డయేరియా సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చినట్టుగా ఆరోగ్య సేవలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నది విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట. డయేరియా కేసులతో అల్లాడిపోతున్న ఏరియా. ఎటు చూసినా చెత్తా చెదారం, అపరిశుభ్రత, ఏమాత్రం స్వచ్ఛత కనిపించని ప్రదేశాలు, పూడుకుపోయిన కాలువలు, కలుషితమైన తాగునీరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభించి కుటుంబాలు మంచాన పడ్డాయి. మురుగునీరు పారదు, పందికొక్కుల స్వైర విహారం, నీళ్లైతే మరీ దారుణం. దీంతో ఈ ఏరియాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగించింది. 18 మంది డయేరియా బారిన పడడంతో ఆ ప్రాంతంలోకి అన్ని శాఖల అధికారులు తరలివచ్చారు. అసలు ఇంతమంది మున్సిపల్ వర్కర్లు ఉంటారా అని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయినా మున్సిపల్ వర్కర్లు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దాని ఫలితమే డయేరియా. మనం ఇప్పుడు రాజరాజేశ్వరిపేటలోని ఒక కాలనీలోకి వచ్చాము. అక్కడ పరిస్థితులు కనుక చూస్తే కనుక కాలువలు తీస్తున్నారు, అయితే కనుక సరిగ్గా రావట్లేదు. కాలువలు తీస్తూ కూడా ప్రాపర్ గా తీయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి కాలువల్లో స్టిల్ట్ ఇంకా అక్కడ ఎలా ఉన్నదో అలాగే ఉంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాలువల్లో ఉన్న చెత్త అంతా అలాగే కనిపిస్తుంది. అయితే మరి రోజు వచ్చి పారిశుధ్యం చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. పారిశుధ్యం ఏమాత్రం చేస్తున్నారు అనేది కూడా అధికారులు అయితే కూడా కొంత గమనించాల్సిన పరిస్థితులే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మామగారు ఆవిడతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తర్వాత ఏమైనా పారిశుధ్యం పట్టించుకుంటున్నారా? కాలువలు తీయరు, అడిగితే పార పట్టలేదు అంటారు, వాళ్ళ ఇష్టంగా వెళ్ళిపోతారు. మంచినీళ్ళు బాగలేదు, ఇవాళ కొంచెం తెల్లగా వచ్చింది. మరి పరిస్థితులు అంటే అందరూ ఇదైపోయారు కదా, సగం మంది. మా మనవాళ్ళు కూడా ఊరు పంపించేసాను దడుచుకొని. ఏమండి సార్, ఈ సందు మొత్తం అవే వాంతులు విరోచనాలతో బాధపడుతున్నాం. నిన్న వచ్చే సార్లు వస్తే చెప్పాము, ఇవాళ వచ్చినాయి నీళ్లు. లేకపోతే పోలీస్ స్టేషన్ సందు దగ్గర ఇటు పక్క పెద్ద రోడ్లో పెడుతున్నారు. నిన్నటి వరకు బయట తెచ్చుకోవటం మేము నీళ్లు, ఇవాళ వచ్చినాయి. ఎలా ఉంది నీళ్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగుంది, బాగానే ఉన్నాయి. టిన్నులు తీసుకుని ఇస్తున్నారండి. ఇంత ముందు అయితే మరి ఆ నీళ్ళే కాసుకుని తాగండి అని చెప్పారు అనౌన్స్మెంట్ లో. ఏం పర్లేదు, మీకు ఏం అవ్వదు, మీరు ఆ కాసుకుని తాగండి, చల్లన్నాక తాగండి అన్నారు. ఒకసారి ఒకరికి ఇస్తే తాగారు, తాగలేక పక్కన పెట్టేశారు గ్లాసు, కాసిన వాటరే పక్కన పెట్టేసారు. మీరు తాగమాకండి, మీకు టిన్నులు పంపిస్తాం మేము, మీరు అయ్యే పట్టుకుని తాగండి అన్నారు. మళ్ళీ ఈ కూడా కాచుకుని తాగమంటున్నారు, టిన్నులు కూడా కాచుకుని తాగమంటున్నారు. మరి ఎలాగండి? ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒక ట్రాక్టర్లో మొత్తం వాటర్ క్యాన్లు వేసుకుని జనాలకిస్తున్నామంటున్నారు. అయితే వాటర్ క్యాన్లు అందరికీ అందడం లేదు, కొందరికి అందినా సరిపోవడం లేదు. ఎన్టీవీ టీంకు ఆ పక్కనే దారుణమైన దృశ్యాలు కనిపించాయి. మంచినీటి కుళాయి, మున్సిపల్ పైప్లైన్ కూడా మురికిలో ఉన్నాయి. వాటి నుంచే నీళ్లొస్తాయట. ఒకవేళ ఆపుదామన్నా ఆగకుండా ధారగా కారుతూ మురికితో కలిసిపోతున్నాయి. పట్టించుకోండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుల్లేరని స్థానిక మహిళలు నిట్టూరుస్తున్నారు. మనం ఒక రాజరాజేశ్వరిపేటలో ఉన్న ఒక ప్లేస్ కి అయితే వచ్చాము. ఆ కాలనీలో కూడా పూర్తిగా మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మొత్తం అంతా మురికి పట్టిపోయి దారుణమైన పరిస్థితుల్లో ఆ మధ్యలో మనకి వాటర్ ట్యాప్ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కనుక వాటర్ ట్యాప్లు ఉంటే ఎలా నీళ్లు పట్టుకోగలుగుతారు? ఇక్కడ ఉండే కండిషన్స్ అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అమ్మ, అక్కడ ట్యాప్ అలాంటి పరిస్థితిలో ఉంది. ఎలా అంటే ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పట్టుకోవడం కుదురుతుందా? కుదరట్లేదు సార్. అంత రోతగా ఉంటే మేము ఎలా తాగుతాం? ఈ తాగటం వల్లనే మాకు ఈ రోగాలు, నొప్పులు. అంటే ఎలా చేస్తున్నారు? మరి ఎలాంటి పరిస్థితి, ఎలా చేయగలుగుతున్నారు? ఇక్కడ ఎలా నీళ్లు తాగలుగుతున్నారు? అందరికీ ట్యాప్లు ఉన్నాయి, ఇంట్లో అందరు పట్టుకుంటున్నారు. ఇక్కడ వేస్ట్ అవుతున్నాయి సగం, కాకపోతే ఉండొచ్చు. అది ట్యాప్లు లేవు సరిగ్గా. డైరా పురుగులు పైకి వచ్చి అవి ఇళ్లలోకి వచ్చి జ్వరాలు, మలేరియా జ్వరాలు, టింగు జ్వరాలు, విరేచనాలు, వాంతులు అయిపోతున్నాయి. అట్లాగుంటే ఎట్లాగండి? చూడండి, మలాయి కూడా పైకి వస్తుంది. ఆ మలాయి రాబట్టే కదా డ్రైనేజ్ విరేచనాలు, వాంతులు అవుతున్నాయి. కంట్రోల్ చేస్తే మంచిదండి, మాకు చాలా మేలు అవుతారు. కాలువలో పురుగులు పైకి వస్తున్నాయి, మా డ్రమ్ముల్లోకి ఎక్కుతున్నాయి. ఈ కాలువలో పురుగులు
పంపులో నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయండి. అసలు ఎరుపు నీళ్ళే వస్తున్నాయి, తెలుపు అంటూ రావట్లేదు. అసలు ఇగో ఎక్కడికి వస్తారో ఇలా కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంటింటికి ఒక డబ్బా ఇస్తే ఎలా ఉంటది? ఒకళ్ళ మీద ఒకళ్ళు తలకాయలు పెట్టి అంటే ఇంటింటికి ఒక డబ్బా ఇస్తున్నాం అని అయితే చెప్తున్నారు. అలా కుదురుతుంది? చాలదండి, ఇంటింటికి ఒక డబ్బా ఎక్కడ సరిపోద్దండి? కుటుంబంలో 10 మంది ఉంటారు, ఏం సరిపోతుంది? చాలండి, 10 మంది ఉంటారు ఒక కుటుంబంలో, చాలు 2-3 డబ్బాలు ఇస్తే వంట మరి ఇయ్యగా చేసుకోవాలి. ఇప్పుడు ఇన్నదంటే మోటార్ నీళ్ళు పెట్టి ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ మోటార్ నీళ్ళు వాడకూడదు కదా, ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇవి పెట్టి అన్ని చేసుకోవాలా. లైఫ్ నిండిపోయి 4 నెలల పైన అవుతుందండి. ఎవరికి చెప్పినా రెస్పాండ్ అవ్వట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, నీళ్లు కదలట్లేదు, పురుగులే ఎక్కువైపోయి బాగా వాసన వస్తుంది. ఎంత బ్లీచింగ్ కొట్టినా వాసన కూడా పోవట్లేదు. పిల్లలకి బాగాలేదని తీసుకెళ్ళానండి, కడుపులు నొప్పి మోషన్స్ అయినాయి. కాలువలే బాగా పారితే ఏ గొడవ ఉండదండి. ఈ రోడ్లు ఇయ్యోటి తీశారు, అవి ఇగో పందికొక్కులు అవి దొలిచేసి ఎలా పడితే అలాగ ఉంటుందండి. మనైతే నీరు కూడా వెళ్లకుండా మాకు దొడ్లోకి కూడా వచ్చేసినాయి నీళ్లు. నీరు సరఫరా చేసే అతిపెద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్ దగ్గర కండిషన్స్ మరీ దారుణం. నీటిని విడుదల చేసే లింక్ పైప్ మట్టిలో కూరుకుపోయింది. డయేరియా పుణ్యమా అని ఇప్పుడు బయటపడింది. డయేరియాకి కారణమైనటువంటి ఏదైతే నీరు తాగి ఇక్కడ ప్రజలు డయేరియా బారిన పడ్డారో ఆ నీటి ట్యాంక్ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే ట్యాంక్ నుంచి నీళ్లు అందరికీ కూడా సరఫరా అయ్యేవి. ఒక్కసారిగా ఎప్పుడైతే మరణాలని అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ డయేరియా బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని ఒక్కసారిగా 18 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం, ఇది ఒక పెద్ద విపత్తులా కూడా సంభవించడం కూడా జరిగేటప్పటికీ ఒక్కసారిగా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుకుని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సరిదిద్దడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పటిదాకా నీళ్లలో ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవి కూడా ఇక్కడ వాలు కనిపిస్తుంది మనకి. ఆ వాలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది. ఆ వాలు మొత్తం అంతా కూడా మట్టితో కప్పుబడిపోయిన పరిస్థితి. దాన్ని కూడా ఓపెన్ చేసి బయటికి ఇప్పుడు కనిపించేలా చేశారు. అలాగే ఏవైతే పైపులు ఉన్నాయో ఆ పైపులు కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. లోపల మట్టి లోపల అడుగున అంటే అండర్ పైపులు అవి అని చెప్తారు వీళ్ళు. కాకపోతే ఈ పైపులకు సంబంధించి పైపు వెళ్లి అక్కడ కలుస్తుంది. అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ కలుస్తుంది అనమాట. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి ఇక్కడ నుంచి వాటర్ ని ట్రాన్స్మిట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్మిట్ చేసి దీనిని పైప్ లైన్లకి పంపించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ పైప్ లైన్లు వాటర్ ట్రాన్స్మిషన్ జరగాల్సిన ప్రదేశం మొత్తం అంతా కూడా చూస్తే చాలా దారుణంగా దుస్థితి. ఈ దుస్థితి మాత్రం ఎక్కడా ఉండకూడదు. మొత్తం అంతా కూడా చెత్త పట్టిపోయి ఆ చెత్త అంతా ఇప్పుడు ఆ పేరుకుపోయిన చెత్త అంతా తీసి ఆ పక్కకి వేస్తే ఆ చెత్త అంతా మనం ఖచ్చితంగా గమనించవచ్చు. ఇంత దారుణమైన పరిస్థితిని ఇప్పుడు ఇంత ఒక పెద్ద విపత్తు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ కి నోచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా కూడా దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఈ రోజు అంటే ఇంత పెద్ద విపత్తు వచ్చి ప్రజలందరూ కూడా కష్టాలు పాలైన తర్వాత ఇక్కడ దాదాపు 350-400 మంది డయేరియా బారిన పడి ఆసుపత్రి పాలైన తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ కూడా అంతా అధికార యంత్రాంగం అంతా కళ్ళు తెరుచుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఇంత దారుణమైన దుర్భర పరిస్థితుల్లో న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజలు బతుకుతుంటే హడావుడిగా మున్సిపల్ కార్మికులు తరలి వచ్చారు. మెడికల్ సర్వే టీంలు బయలుదేరాయి. వీరంతా మెయిన్ రోడ్లలో తిష్టవేశారు. వీధుల్లోకి రావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇంటింటికి అయితే మాత్రం వైద్య సర్వే అయితే జరుగుతుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది కూడా సర్వే చేస్తూ తెలుసుకుంటున్నారు. వాళ్ళు ప్రస్తుతం సర్వే చేసే టీం ఇక్కడ మనతో పాటే ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏం వివరాలు తీసుకుంటారు మీరు? ఇంటి దగ్గరికి వెళ్ళి సిటిజన్ పేరు తీసుకుంటామండి. తీసుకుని వాళ్ళకి డయేరియా కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ జీజీహెచ్ లో అడ్మిట్ అయితే ఒకవేళ డిశ్చార్జ్ అయ్యారా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఇంట్లో ఎవరికైనా వచ్చిందా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలా డోర్ టు డోర్ చేస్తున్నాం. అమ్మా చెప్పండి, ఇంటికి వెళ్ళి ఇంకేం వివరాలు తీసుకుంటారు? అంటే వివరాలు తీసుకుంటున్నామంటే ఆ ఇంట్లో ఎక్కడెక్కడ అంటే ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా, గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా, ఎలా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎంతమందికి ఉంది, అసలు ఇంట్లో గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వివరాలు రాసుకొని ఆన్లైన్ యాప్ ఒకటి ఉందండి, దానిలో మేము ఎంటర్ చేసుకుంటున్నాము. హాస్పిటల్లో కనుక ఉంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, డిశ్చార్జ్ అయితే కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలా ఉంది, మందులు ఏమన్నా అవసరం అయితే వాళ్ళకి ఇంటి దగ్గర ఇచ్చేస్తున్నాము. ఓఆర్ఎస్, తర్వాత జింకు, మెట్రోజెల్, దానికి సంబంధించి ఆ సిమ్టమ్స్ సంబంధించి ఏమైనా మెడిసిన్ అవసరమైతే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ వివరాలన్నీ మేము రాసుకొని వస్తున్నాం. సో అమ్మా చెప్పండి, వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటున్నారు, వాళ్ళకి అవసరమైన మెడిసిన్ అయితే ఇస్తున్నారు.
ఎక్కడైనా ఇంకా ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాము అని చెప్పిన కేసు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఏం లేవు సార్, అందరూ బాగానే ఉన్నారు. మన వాళ్ళు ఆల్రెడీ సర్వే చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఓఆర్ఎస్ ఇవన్నీ అందించా ఉన్నారు. ఎక్కువగా ఒకవేళ రాలేకపోతున్నాం అంటే కనుక మేమే వాళ్ళకి మందులు సప్లై చేస్తున్నాం. అది పరిస్థితి. వైద్య సర్వే అయితే కొనసాగుతుంది. అయితే ఈ సర్వేలో ఇప్పటిదాకా ఇంకా మనం చూసిన ప్రదేశాలు చూస్తేనేమో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే అక్కడ మెడికల్ సర్వేలు అయితే కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు అయితే ఇంకా మెరుగుపడాల్సిన పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ఇక మెడికల్ క్యాంప్ మాటకొస్తే వచ్చిన ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందుబాటులో పెడుతున్నారు. ఏవైనా టెస్టులు చేయాలంటే లేదా కండిషన్ సీరియస్ గా ఉంటే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు మంత్రులు వచ్చి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ప్రతిపక్షాలు పెరుగుతున్న కేసులపై మంత్రుల్ని నిలదీస్తున్నాయి. ఇక పోలీస్ యంత్రాంగం హై సెక్యూరిటీ జోన్ లాగా మెడికల్ క్యాంపులకు కాపలా కాస్తోంది. ఈ వాటర్ ట్యాంక్ కారణంగా వచ్చినటువంటి డయేరియాకి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కళ్ళు తెరుచుకుంది అనడానికి మాత్రం ఇదంతా నిదర్శనంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.